రుద్రాహ. రుద్రులు అనగా ప్రాణములు. ప్రాణాలు మీరు నేను తయారు చేసామా? ఆ మాట కోసం శరీరం మనం తయారు చేసుకోలేదు, వచ్చింది లాక్కుని వెళ్ళిపోతున్నాం. ప్రాణం కూడా అంతే. ప్రాణములు అన్నారు ఇక్కడ బహువచనం. ప్రాణం ఒకటి కాదు, బహువచనాలు. ప్రాణాలు రుద్రుడు. ఈ ప్రాణాల వల్లే మనం సుఖపడతాం, దుఃఖపడతాం. జాగ్రత్తగా చూడండి, ప్రతిదీ ఇంతే. ఆ సూత్రం ఘోరం, అఘోరం, శివం. ఈ సూత్రం మర్చిపోవద్దు. మూడే ముక్కలు, మూడు ముక్కల్లో రుద్రం. కనుక ప్రాణాలు ఘోరమా అఘోరమా? ప్రాణం తీస్తున్నాడండి. ప్రాణం తీసేది ప్రాణమే, తెలుసా మీకు? ఎందుకంటే ఇంద్రియంలో ప్రాణశక్తి సంచరిస్తుంటే నువ్వు సంచరిస్తున్నావు. ఆ ప్రాణశక్తి కదలికల వల్ల వచ్చే వైషమ్యాలతోనే బాధలు వస్తాయి. ఆ ప్రాణశక్తి సరిగ్గా ఉంటే హాయిగా ఉంటాం. ప్రాణశక్తి వైషమ్యం వస్తే బాధ కలుగుతుంది. కానీ ఏడిపించేవేవి. అంతేకాదు, పుట్టిన వెంటనే పిల్లాడు ఏడిస్తే అనగానే అమ్మయ్యా, ప్రసూతి గృహం పక్కన ఉన్న వాళ్ళు ఆనందంగా పిల్లాడండి అయిపోయింది డెలివరీ అంటే వాడు ఏడవగానే అంత ఆనందం అండి. ఇక్కడ రోదనం. ఏడిపించి రుద్రుడికి నమస్కారం అంటే అప్పుడు మంచా చెడా ఏడుపు? ఏడిపించాడే లేదా? ఎందుకు ఏడిచాడు? అమ్మయ్య వాడు ప్రాణాలు ఉన్నాయని అర్థం. ఇక్కడ ప్రాణం ఉంటే వచ్చింది రోదనం. శబ్దం యొక్క ఉత్పత్తి మొదటి చప్పుడు ఏడుపే, అవునా లేదా? జీవుడు చేసిన మొదటి శబ్దం ఏడుపే, తర్వాత ఏడుపే. ముక్తి పొందాలంటే అయితే ఆయన కోసం ఏడిస్తే ముక్తి. తదపితే నజానే వెళ్ళిపోను. అన్నిటికీ ఏడిపే బతుకంతా కూడా. ఏడిపించేవాడు ఆయన. ఏడ్చే శక్తి ఉండాలిగా, ఆ శక్తి ఆయన ఉంటేనే వస్తుంది ఇక్కడ. కానీ ప్రాణం యొక్క లక్షణము రోదనం అన్నాడు ఇక్కడ. ఎంత అందుకే ఫిలాసఫీ అండి హిందూ మతం అంటే. ఇట్స్ ఫిలాసఫీ, ఇట్స్ ఫిలాసఫీ, ఫిలాసఫీ. హిందూ మతం అంటే నథింగ్ బట్ నాలెడ్జ్. నిన్ను ఆలోచింపజేస్తుంది. పరిశీలించుకో ఇక్కడ. ప్రాణాభావరుద్రా ఏమి మాటలు చెప్పాడండి, ఆలోచించు. ప్రాణాలు ఎవరికి ఉంటాయి? హిందువులకే కాదు, అందరికి ఉంటాయి. కానీ రుద్రుడు అందరిలో ఉన్నాడు. అంటే మా దేవుడు అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు, అన్నిటా వ్యాపించి అన్నిటి మించినవాడు. అది రహస్యం. రుద్రులు అనగా ప్రాణాభావ రుద్రా. కనుక ఆ రుద్రుడు లోపల ప్రాణశక్తి తిరిగితేనే మాట్లాడతాం, కదులుతాం, నిద్రపోతాం. అది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకం వైషమ్యం కలిగిస్తుంది. అలాగని ప్రాణాలు పోతే బాగుండు అనుకో. బాగా బాధ కలిగినప్పుడు ఎందుకు బతుకున్నాను రా అనుకుంటావు. బాగుంటే బతుకుండాలనుకుంటావు. రెండు చేసేది ప్రాణమే. ప్రాణ రూపంలో రోదయంతి ఏడిపిస్తున్నాడు కనుక ప్రాణాభావ రుద్ర. ప్రాణాలన్నీ నాకు వాడంటే పంచప్రాణాలండి. ఇంకా ఈ డైలాగులు మిగిలి ఉన్నాయి. పంచప్రాణాలు లిస్ట్ ఎంతమంది చెప్పగలరో నాకు తెలియదు. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఎన్నయ్యాయి? 5. కనుక ప్రాణములు ప్రధానంగా 5 అయ్యాయి. 5 ఉంటుతో అయిపోవు. వాటికి ఉపవాయువులను మళ్ళీ 5 ఉప ప్రాణాలు ఉన్నాయి. వాటి వల్ల ఆవలింత దేనివల్ల వస్తుంది, తుమ్ము దేనివల్ల వస్తుంది, దగ్గు దేనివల్ల వస్తుంది అంటే అవి ప్రాణాల వల్ల. వాటి పేర్లు ఉన్నాయి మళ్ళీ. నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ. మొత్తం ఎన్నయ్యే? 10. ఈ 10 ఉండాలంటే అసలు ప్రాణం చైతన్యం ఒకటి ఉండాలట. అది 11. ఎన్నయ్యే? 11. ఇవి ఏకాదశ రుద్రులు. తెలుసుకోండి. ఇవి లేనిది ఎక్కడో చెప్పండి ఇక్కడ. కానీ శివుడు ఏకాదశ రుద్రులుగా ఎక్కడున్నాడయ్యా అంటే నీలో లేడు. ఏకాదశ రుద్రులు అంటే వెంటనే రిఫర్ చేస్తాడు పురాణం రిఫర్ చేయరు, బతుకు రిఫర్ చేసుకో. ఎన్ని 11 రుద్రులు చెప్తామో చూడండి ప్రవచనం పూర్తయ్యే లోపల. సృష్టిలో ప్రతి చోట్ల 11 భాగాలుగా ఉన్నాడు ఆయన. కానీ 11 భాగాలుగా ఉన్నవాడు ఒక్కడే. కానీ ప్రాణములు రుద్రుడా, ప్రాణము రుద్రుడా, ఏకరుద్ర పగపగ రుద్రాహ. ఇది బాగా గుర్తుకోండి. ఒకే రుద్రుడు, అనేక రుద్రుడు. దీని మీద మొత్తం ఫిలాసఫీ అంతా నడుస్తుంది. ఒక్క రుద్రుడు అంటే ప్రాణానికి ప్రాణమైన ఆత్మ. అనేక రుద్రుడు అంటే 10 ప్రాణాలు. సృష్టి అంతా అంతే. కనుక రుద్రంలో కూడా ఏకరుద్ర నమస్కారం, అనేక రుద్ర నమస్కారం ఉంది. అనేక రుద్రుడికి నమస్కారం చేయాలి. ఎక్కడెక్కడున్నాడు ఇంకా 11 చొప్పున ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసుకుందాం. ముందు మనలో ఉన్నవాడు తెలిసిపోయాడు. తర్వాత బయట గోల మనకెందుకు? ఉన్నారా లేదా? ఈ ప్రాణాలు ఉండాలా లేదా? ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి. అయ్యా విష్ణు శాస్త్రం మధ్యలో చెప్తారేమిటి? విష్ణు శాస్త్రమైన రుద్రమైన ఒక్కటే. రుద్రము ద్వారా, విష్ణు శాస్త్రం ద్వారా, పురుష సూక్తం ద్వారా చెప్పబడే పరమేశ్వరుడు ఒక్కటే. ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు గనక విష్ణువు. వ్యాపించిన